నేను విన్నాను కార్మిక చట్టాలు ఎవరు కూడా కార్మికులుగా ఉండొద్దు, కాంట్రాక్ట్ బేస్గా ఉండొద్దు, పర్మనెంట్ చేస్తానని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చాడు జగన్మోహన్. ఎంతవరకు హామీలు నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకి అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళకి ఇచ్చిన హామీ తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ చేసి ఇస్తాను అని చెప్పేసి నాకు ఓటు ఏంటి అని చెప్పి నన్ను గెలిపించండి అని చెప్పి అప్పుడు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. ఇప్పటికి 4.5 సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి మళ్ళీ వాళ్ళ మీద దాడి చేసి బెదిరింపు కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు కదా. ఏం చెప్తారు మేడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? చాలా అన్యాయమైన వైఖరండి ఇది, చాలా దుర్మార్గమైనది. గతంలో పాదయాత్ర చేసినప్పుడు అక్క చెల్లెమ్మలందరికీ, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరికీ శుభవార్త, మిమ్మల్ని ఇప్పుడు కూడా కార్మికులుగా గుర్తించడం లేదు, నేను కార్మికులుగా మిమ్మల్ని అందరూ కూడా గుర్తిస్తాను, కనీస వేతనం మీకు వచ్చినట్లు కూడా నేను చేస్తాను, అన్నిటికంటే ఎందుకు మీకు తెలంగాణ కంటే మీకు ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి ఆ రోజు అధికారంలో రాకముందు ఆయన చెప్పారు, అధికారంలోకి వచ్చినాక చెప్పారు, కానీ ₹1 పెంచలేరు ఆయన. ఈరోజు తెలంగాణలో 13,650 రూపాయలు ఈరోజు అంగన్వాడీ టీచర్కి, అదేవిధంగా హెల్పర్కి 7,000 రూపాయలు వాళ్ళకి ఇస్తూ ఉండగా మనకి 11,500 రూపాయలు మాత్రమే ఈరోజు గౌరవ వేతనం అంటారు. గౌరవ వేతనం ఎట్లా ఉంది? వాళ్ళ సర్వీసెస్ కాదు కదా. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్పింది? వాళ్ళు చేసే పనులు చూసి లెక్కించింది. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వాళ్ళు చేసే పనులు ఏదైతే ఉన్నాయో, ఈరోజు గర్భిణీకి సంబంధించి ఈరోజు విధ్వంసకర అభివృద్ధిలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు గర్భాలు నిలవని పరిస్థితి ఏర్పడింది. అలాంటప్పుడు వాటిని సంరక్షించడం కోసం ఐసీయూ యొక్క సేవలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఐసీయూకి సంబంధించిన వాళ్ళు ఈరోజు గర్భధారణ దగ్గర నుంచి శిశువుకు సంబంధించిన దాంట్లో వాళ్ళకి ప్రసవాలు చేయటము, తర్వాత వాళ్ళ యొక్క వెయిట్ చూడటము, వాళ్ళకి ఇమ్యునైజేషన్ ఇవ్వడము, వాళ్ళకి ఫుడ్ ఇవ్వడము, బాలింతల యొక్క సమస్యలు చూడడము, ఇవన్నీ కూడా పని జరిగింది. అంటే ఇదివరకు 6 రకాల సేవలు మాత్రమే వీళ్ళు అందించాలి, కానీ ఇప్పుడు 60 రకాల సంబంధించిన పనులు వీళ్ళకి అప్పగిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళే మొత్తం ఊర్లో చేయాల్సిన పనులన్నీ కూడా ఓటర్ లిస్టు కానీ లేకపోతే సంబంధించి అనేక పథకాలు వాళ్ళకి అందుతున్నాయా లేదా ఇవన్నీ కూడా చూడాల్సింది వీళ్ళే. ఇన్ని రకాల పనులు వాళ్ళకి బెత్తాయిస్తూ, కానీ వాళ్ళకి సంబంధించి గౌరవ వేతనం అంటే ఎట్లా? ఈరోజు ప్రభుత్వం ఏం చేసింది? వీళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్ ముందు ప్రీ స్కూల్ ఏదైతే ఇస్తున్నారో ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తున్న వీళ్ళందరికీ కూడా గ్రాడ్యుయేట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని ఈరోజు సుప్రీంకోర్టు చెప్పి గ్రాడ్యుయేట్కి వీళ్ళు అర్హులే, గ్రాడ్యుయేట్ ఇవ్వండి అని చెప్పింది. అది చెప్పేప్పుడు 8 సంవత్సరాల కాలం దాటిపోయింది. ఈరోజు కార్మిక చట్టాలు మనం ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు లేదా ప్రైవేట్ యాజమాన్యాలు ఉల్లంఘించడం, దానికోసం ప్రభుత్వాలు బట్ట మనం అడుగుతున్నాం. కానీ ప్రభుత్వమే ఈరోజు యథేచ్ఛగా కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ ఈరోజు వాళ్ళకి సంబంధించిన కార్మికులుగా గుర్తించింది వాళ్ళందరినీ కూడా. మరి అలాంటప్పుడు వాళ్ళందరికి సంబంధించిన దాంట్లో పక్కన పెట్టి వాళ్ళందరికి సంబంధించింది వాళ్ళ హక్కులు కూడా ఏమి ఇవ్వడం, వాళ్ళ బెనిఫిట్స్ ఏమి గ్రాడ్యుయేట్ ఇవ్వడం, వాళ్ళకి సంబంధించినటువంటి మినిమం కనీస వేతనాలు ఇవ్వనని చెప్పేసి ప్రకటించడం అనేది చాలా అన్యాయం. అదిగాక ఈ చట్ట వ్యతిరేకమైంది, అంటే కోర్టు వ్యతిరేకమైన విషయాలు కూడా చేస్తూ మీరు ఏమైనా అడిగితే కనుక మీ మీద బలప్రయోగం చేస్తా, మీరు నోరు మూసుకొని రండి అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతుంది. ఆనాడు గతంలో కూడా అంగన్వాడీలకు సంబంధించిన సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళ కడుపు మండిన వాళ్ళు ఈరోజు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వాళ్ళు చేసిన శ్రమకి ఫలితం అడుగుతున్నారు, కనీస పనికి కనీస వేతనం అడుగుతున్నారు. వాళ్ళ సమాన పనికి సమాన వేతనం కూడా అడగట్లా, కనీస వేతనం అడుగుతున్నారు. కాబట్టి ఆ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా చేయడం చాలా దుర్మార్గమైంది. గతంలో ప్రభుత్వాలు అవునండి, గొంతమ్మ కోరికలు వాళ్ళు ఏమి కోరట్లేదు. ఈ రోజు ఆచరణ సాధ్యంగానే విషయాలు వాళ్ళు ఏమి అడగటం లేదు, లేకపోతే ఏదో ఆలోచించి వాళ్ళు అడగటం లేదు. వాళ్ళు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వాళ్ళకి ఏదైతే హక్కులు రావాలో వాటిని మాత్రమే అడుగుతున్నారు. అది మీరు హామీ ఇచ్చినవి అడుగుతున్నారు, మీరు వాళ్ళ హామీలు న్యాయబద్ధమైన గుర్తించినవి అడుగుతున్నారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళకి అమలు చేయడం అనేది ధర్మబద్ధమైనది. కాబట్టి వాళ్ళ సమ్మె అనేది న్యాయబద్ధమైనది. ఆ సమ్మెని విఫలం చేయాలని చెప్పి ప్రభుత్వం చూడటం దుర్మార్గమైనది. దాని వెంటనే ఆ సమ్మెని సంబంధించిన డిమాండ్స్ అన్ని పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం. అంగన్వాడీ కార్యకర్తలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లేదు, ఇది సంక్షేమ పథకాలకి దగ్గరగా లేదు. అవునండి, ఏమంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి ఆధార్ కార్డు చూపిస్తుంది, సంక్షేమ పథకాలకు దూరంగా ఉంది. ఎలా బతకాలి? వీళ్ళ పరిస్థితి ఏమంటారు? అది బాధ్యత లేని ప్రభుత్వాల యొక్క పాలనలో ప్రజల హక్కులన్నీ కూడా అడుగుంటుంటాయి. ఈ రోజు అంటారు కోర్టుల్లో జనన్యాయం గొంతులు మీద చంపబడినట్టు, కోర్టుల్లో ఈ రోజు అంగన్వాడీలకు సంబంధించిన ఏ న్యాయం ఉన్నదో వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారని చెప్పి ఓ పక్క వాళ్ళ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఏమి అమలు చేయదు. ఆ ప్రభుత్వమే చెప్తుంది వాళ్ళకి రేషన్ కార్డు సంబంధించి ఏమొచ్చినప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది, కానీ ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అని వాళ్ళకి ఇస్తున్నారంటే ఇవ్వడం లేదు. అంటే 2 రకాలుగా వాళ్ళకి సంబంధించిన నష్టం చేస్తుంది. అయినప్పటికీ కూడా ఈ రోజు కుటుంబాల్లో కునారిల్లిపోతున్న ప్రజల యొక్క, మహిళల యొక్క భుజస్కంధాలపైన కుటుంబాలన్నీ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ మాత్రపు దానికి కూడా ఈ రోజు ఇన్ని రకాల సేవలు చేస్తూ, ఇన్ని రకాల కష్టాలు చేస్తూ, ఉద్యోగ ధర్మాన్ని వర్తిస్తూ ఈ రోజు అంగన్వాడీలో వాళ్ళంతా కూడా కృషి చేస్తున్నారు. అట్టడుగు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ రోజు అట్టడుగు ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు, అట్టడుగు ప్రజల యొక్క బాగోగులు చూస్తున్న వాళ్ళు, శ్రీ సంక్షేమాన్ని పట్టించుకుంటున్న వాళ్ళు, ఈ శ్రీ సంక్షేమ శాఖ ఇమీడియట్ గా వాళ్ళందరికీ ఇంకా నాసి రకమైన వస్తువులు సరఫరా చేయడం. ఎంతంటే ఈ రోజు వాటన్నిటికి కూడా ఇవ్వాల్సిన క్వాలిటీ ఇవ్వకపోవడం, ఇవ్వాల్సిన నాణ్యత ఇవ్వకపోవడం, ఇవ్వాల్సిన అంత క్వాంటిటీ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పై స్థాయి నుంచి కూడా అవినీతి వల్ల కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఇప్పుడు మొత్తం నూతన విద్యా విధానం వల్ల ప్రీ స్కూల్ సంబంధించిన దాంట్లో అన్నిటి కూడా వీళ్ళనే క్లోజ్ చేసేసి వీళ్ళని మీద అదనపు భారం పెట్టి వీళ్ళందరినీ కూడా ఇన్ని రకాల పనులు వీళ్ళ చేత చేయిస్తూ కనీస
వాళ్ళ కనీస వేతనం ఇవ్వకపోయినా ఇంతకంటే దుర్మార్గకరమైనది మరొకటి ఉన్నదా? ప్రభుత్వం యొక్క పరిపాలనకి ఇంతకంటే నీచత్వం మరొకటి ఉన్నదా? కాబట్టి అంగన్వాడీలు చేస్తున్న పోరాటం చాలా న్యాయబద్ధమైనది, వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాను. ప్రతిపక్షాలు ఏదైనా వామపక్షాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా ప్రభుత్వం పైన ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు జరిగేవి. ఇప్పుడు నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంగన్వాడీస్ మీద వీళ్ళు ప్రశ్నిస్తే వీళ్ళపైన దాడులు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా దాడులకు పాల్పడుతుంది? బలప్రయోగం ద్వారా చట్టబద్ధమైన పరిపాలన చేయనప్పుడు బలప్రయోగం ద్వారా చేయాలనే దాని మీద చేస్తుంది. బలప్రయోగం చేసే వాళ్ళు పుట్టగతులు ఉండవు. ఎందుకంటే అదే వాళ్ళు మొత్తం కూడా ప్రజలు తమ తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు అట్లాంటి తీర్పులు గతంలో కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి బలప్రయోగం ద్వారా తమ అధికారం కొనసాగించగలుగుతాం, అధికారం రాగలుగుతాం. ఎవరున్నాయా కళల గంట కళలుగా మిగిలిపోతాయి తప్ప బలప్రమేయం ఎప్పుడు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఈ దేశం రాజ్యాంగం ప్రజల కోసం ప్రజల కొరకు ఈ రోజు మొత్తం ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకుని రాజ్యాంగబద్ధంగా ఏదైతే చట్టం ఉందో ఈరోజు కార్మిక చట్టాలు ఇదంతా స్టాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లోకి వస్తుంది. ఈరోజు స్టాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో భాగంగా వీళ్ళందరి యొక్క సేవలు పరిగణింపబడిందని కోర్టు చెప్తుంది. మరి కోర్టుని ఈరోజు విశ్వసించదా? ఈరోజు కోర్టుని ప్రభుత్వం విశ్వసించకపోతే, కోర్టు తీర్పులు ప్రభుత్వం అమలు చేయకపోతే ఎవరు అమలు చేయాలి? ఈరోజు ప్రజలు అమలు చేయకపోతే నువ్వు కోర్టును ధిక్కరించా ఉంటుంది. మరి కోర్టు ధిక్కరణ కోసం ప్రభుత్వం ఎందుకు పాల్పడుతుంది? కాబట్టి ప్రభుత్వమే అన్ని రకాల తన యొక్క ప్రజాస్వామిక వ్యవస్థలన్నింటినీ కూడా తనే కాల రాస్తూ తన చరిత్రను తనే చెరిపేసుకుంటూ తాను ఏదైతే హామీలు ఇచ్చిందో తనే ఉల్లంఘిస్తూ ఈరోజు అడిగిన వాళ్ళందరి మీద ఈరోజు బ్రూటల్గా దాడి చేస్తారని చెప్పడం, బలప్రయోగం అన్నిటికీ సమాధానం అని చెప్పడం, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి చెప్పినట్టు పడి ఉండాలని చెప్పడం, ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతూ మేము చర్యలు తీసుకుంటామనటం అనేది ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు. ప్రజలకు సమ్మె చేసే హక్కు, పోరాడే హక్కు, సంఘటితపడే హక్కు, నిలదీసే హక్కు, ఉద్యమించే హక్కు చట్టబద్ధంగా సంక్రమించాం. కాబట్టి నిరసన అనేది ఒక ప్రజాస్వామిక హక్కు. ఈ అన్నింటిని కూడా ఇది మన ప్రజాస్వామిక దేశంలో ఆ హక్కును గుర్తించాలి. ఆ హక్కు కోసమే మనం పోరాడాలి. ప్రభుత్వాలు దాన్ని అవకాశవాదంగా వ్యవహరిస్తే అవసరం వచ్చేప్పుడు హక్కు ఉందంటే, అవసరం తీరినప్పుడు హక్కు లేదని అంటాయి. కాబట్టి ఇట్లాంటి అవకాశవాద రాజకీయాలు ప్రజలు తిప్పికొట్టాలి. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు వింటున్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అనుభవిస్తున్నారు, తగిన బుద్ధి చెప్తారు వాళ్ళు అవసరమైనప్పుడు. కాబట్టి ఆ విధంగా ఈరోజు ఏదైతే గతంలో హామీ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, హామీని నెరవేర్చాలి. వాళ్ళ గొంతెమ్మ కోరికలు కానే కావు, ఆచరణ సాధ్యం కానే కావు, ఆచరణ యోగ్యమైనవి, ఆమోదయోగ్యమైనవి, కాబట్టి న్యాయబద్ధమైనవి. ఆ డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్